డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలనా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏదో ఒక చెత్త ఐడియా తట్టకపోదు. ఆ ఐడియానే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. ఆ తర్వాత జైలు ఊసులు లెక్కించేలా కూడా చేస్తుందని అదే వేరే విషయం అనుకోండి. కానీ కష్టపడి పని చేస్తే ఎంత సంపాదిస్తాం? అదే బిజినెస్ అయితే ఇంకాస్త ఎక్కువ ఆదాయం ఉంటుంది. కానీ నేనిప్పుడు చెప్పే అమౌంట్ సంపాదించాలంటే ఏళ్ళు కాదు మీ జీవిత టైం కూడా సరిపోదు. $9,675 కోట్లు అంటే ఆల్మోస్ట్ 10,000 కోట్లు. అయినా ఇప్పుడు ఈ అమౌంట్ గురించి మాకెందుకు అనుకుంటున్నారా? కానీ మీరు తెలుసుకోవాలి, హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది ఆర్థిక నేరగాళ్లు కొట్టేసిన అమౌంట్ ఇది. అంటే ఎలాంటి రిస్క్ లేకుండా కోట్లు కొల్లగొట్టేశారన్నమాట. వైట్ కాలర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. అంటే చెమట చుక్క కూడా కింద పడకుండా, చొక్కా కూడా నలిగిపోకుండా స్మార్ట్గా అందిన కాడికి దోచేయడం అన్నమాట. ఈ విషయంలో హైదరాబాద్ మిగతా నగరాలతో పోటీ పడుతోంది. 2023 సంవత్సరంలో నేరాల్లో ప్రజలు కోల్పోయిన మొత్తం 9,714 కోట్లుగా ఉంటే, అందులో వైట్ కాలర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమే 9,975 కోట్లు. అంటే మొత్తంలో 99.6% అన్నమాట. సైబర్ నేరగాళ్లు పంథా మారుస్తున్నారు. రూటు మార్చి మరీ జనాల సొమ్మును సొంతంగా నాకిస్తున్నారు. ఎరవేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందులో అమాయకుల నుంచి బాగా చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సైబర్ నేరగాళ్లు మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఎందుకంటే బాధితులకు ఇప్పటికీ ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి. కొన్నిసార్లు స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక అనేక కేసులు నమోదు కూడా కావడం లేదు. రిజిస్టర్ అయిన సైబర్ కేటగాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలకు తోడు నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టులేక కేసులు కొలిక్కి రావడం లేదు. అయితే సైబర్ నేరాల్లో 30% కూడా కేసులు నమోదు కావటం లేదు. నమోదైన నేరాల్లో కూడా కొలిక్కి వస్తున్నవి 10%కి మించడం లేదు. ఒకసారి 2023లో నమోదైన ఆర్థిక నేరాల గణాంకాలు మనం ఇప్పుడు చూద్దాం. ఆర్థిక సంస్థల నేరాలకు సంబంధించి 19 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 157 కోట్లకు పైగా కోల్పోయారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించి 16 కేసులు బుక్ అయ్యాయి. 153 కోట్లు లాస్ అయ్యారు. ఇక ఇతర సంస్థలలో 34 కేసులు నమోదు కాగా 271 కోట్లు, స్టాక్ మార్కెట్ మోసాలకు సంబంధించి 2 కేసులు నమోదు కాగా 3,70,00,000 వరకు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వ్యక్తులు చేసిన మోసాలకు సంబంధించి అత్యధికంగా 871 కేసులు బుక్ అయ్యాయి. ఇందులో ఆల్మోస్ట్ 560 కోట్లు కోల్పోయారు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల స్కామ్లపై 2 కేసులు రిజిస్టర్ కాగా ఇందులో 5,02,00,000 లాస్ అయ్యారు. చిట్స్ మనీ సర్క్యులేషన్ కు సంబంధించి 12 కేసులు నమోదయ్యాయి. ఇందులో 152 కోట్లకు పైగా నగదు కోల్పోయారు. ఇక భూ కుంభకోణాలపై 93 కేసులు నమోదు కాగా 762 కోట్లు లాస్ అయినట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ సైబర్ క్రైమ్స్ లో చదువుకోని వాళ్ళు కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. వాట్సాప్ లింకుల ద్వారా లేకపోతే లింక్స్ ద్వారా
గిఫ్ట్స్ వచ్చాయన్న ద్వారా వైట్ కాలర్ నేరగాళ్లు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఆ తర్వాత డబ్బులను కాజేస్తున్నారు. అయితే సైబర్ క్రైమ్ గురించి పోలీసులు ఎంతవరకు ఎక్నాలెడ్జ్ చేస్తున్నా కూడా మళ్ళీ సైబర్ నేరగాళ్లు మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ కొత్త ప్రయత్నాలను చేస్తూ బాధితులను మాత్రం దోచేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకుంటే ఇక్కడ కు సంబంధించి 2023లో అత్యధికంగా అయితే కేసులు నమోదయ్యాయి. అయితే 30% కూడా కేసులు నమోదు కావడం కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. చాలా మంది వరకు బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి తెలియక చాలా మంది వరకు ఫిర్యాదు చేయలేదు. అయితే నమోదైన 30% కేసుల్లో కూడా 10% మాత్రమే రికవరీ అయినట్టు తెలుస్తోంది. సో పోలీసులకి కూడా ఎట్లా పట్టుకోవాలి అని తెలియక అక్కడ నేరగాళ్లు వైట్ కాలర్ నేరగాళ్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొత్త ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఈ వైట్ కాలర్ సైబర్ క్రైమ్స్ అయితే చేస్తున్నారు. మొత్తం సైబర్ క్రైమ్స్ లో 90% వరకు వైట్ కాలర్ నేరాలే మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం స్క్రీన్ మీద ప్రెసెంట్ ఆర్థిక నేరాల గణాంకాలు కూడా చూస్తున్నాము. ఆర్థిక సంస్థల నేరాలైతే 19 కేసులు నమోదయ్యాయి. దాంట్లో 157 కోట్ల వరకు కోల్పోయిన మొత్తం మనకు కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఇతర సంస్థలకు సంబంధించిన కేసులకు సంబంధించి 34 కేసులు అయితే నమోదయ్యాయి. దాంట్లో 271 కోట్లు అయితే కోల్పోయిన మొత్తం. ఇక స్టాక్ మార్కెట్ మోసాలు 2 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అఫీషియల్ కేసులు మాత్రమే ఇవి. అయితే 2 కేసులు మాత్రమే నమోదైనా ఇందులో కూడా కోల్పోయిన మొత్తం 3,70,00,000గా కనిపిస్తోంది. ఇక వ్యక్తులు చేసిన మోసాలకు సంబంధించి అత్యధికంగా కేసులు నమోదైనట్టు 2023 ఆర్థిక నేరాల గణాంకాలు చెబుతున్నాయి. అది 871 కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఇందులో 559 కోట్లయితే కోల్పోయినట్టు మనకు అర్థమవుతోంది. సో 2023లో అయితే సైబర్ క్రైమ్ కేసుల్లో వైట్ కాలర్ కేసులు ఎక్కువైపోయాయి. ఓటీపీ అంటూ లేకపోతే గిఫ్ట్ బాక్సులు అంటూ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. చాలా వరకు అఫీషియల్ గా కూడా కేసులు నమోదవటం తక్కువగానే కనిపిస్తున్నాయి. కేవలం 30% కేసులు మాత్రమే అఫీషియల్ గా సైబర్ క్రైమ్ లో నమోదయ్యాయి. ఆ 30%లో కూడా 10% మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త ప్రయత్నాలతో అయితే దోచుకోవడంలో వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటున్నారు. అయితే ఓటీపీ, వెరిఫికేషన్ కోడ్స్, పాస్వర్డ్స్, యూజర్ నేమ్ ఐడీస్తో వీళ్ళు దోచుకుంటూ ఉన్నారు. వీటిపై ఎంతవరకు ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చినా కూడా సైబర్ క్రైమ్స్ మాత్రం తగ్గడం లేదు.